హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు నేను చెప్పేది నీరు దోశ. దీనికి సింపుల్గా అయిపోయేదండి. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని దాన్ని శుభ్రంగా కడిగి 1-2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. దీన్ని 5-6 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత దీన్ని దోశపిండి బ్యాటర్లాగా శుభ్రంగా మెత్తగా రుబ్బుకొని మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకొని రెడీ చేసుకుని ఉప్పు వేసుకుని ఉంచుకోవాలి. దాన్ని ఈలోపు నానుతుందండి. మామూలుగా అయితే నేను చట్నీ టమాటా పన్నీర్తో చట్నీ చేశాను. ఈ రెసిపీ ఇంతకుముందు నేను వీడియో పెట్టాను. కాకపోతే ఇప్పుడు ఈ దోశలు వేసుకున్నాను, మళ్ళీ ఈ చట్నీని ప్రిపేర్ చేశానండి. దీనికి కావాల్సి ఒక 3 టమాటాలు, ఒక 3 పచ్చిమిరకాయలు, ఒక గుప్పిడి కొత్తిమీర, అలాగే 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. పల్లీలు మెత్తగా శుభ్రంగా వేయించుకొని అవి బాగా వేగిన తర్వాత పక్కకు తీసి చల్లారబెట్టుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకుని చల్లారబెట్టి దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసి టమాటా పచ్చిమిరకాయలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత దాంట్లోనే మనం చింతపండు వేసుకోవాలి. నేను ఆల్రెడీ చింతపండు గుజ్జుందని ఈ టమాటాలు చల్లారిన తర్వాత మిక్సీలో వేసినప్పుడు గుజ్జు వేసాను. అలాగే దాంట్లోనే పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. రెడీగా ఉన్న కొత్తిమీర కూడా వేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో ఈ పల్లీలు పౌడర్ మెత్తగా పౌడర్ చేసుకుని దాంట్లో మనం ఈ చల్లారిన టమాటా కూడా వేసి మిక్సీ తిప్పుకోవాలి. ఈ పచ్చడి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా లైక్ చేస్తారు. ఇదేంటంటే జాబ్ హోటల్ సింపుల్గా అయిపోయే టిఫిన్ అండి. ఈ దోశలు వేసుకున్నప్పుడు రాత్రి బియ్యం నాలుగు పొద్దున్న రెడీ చేసుకుంటే తొందరగా 10 నిమిషాలు అయిపోతుంది. నూనె కూడా ఆయిల్ ఎక్కువ పట్టదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇది చాలా చాలా బాగుంటుందండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. హెల్త్ రీత్యా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది అలాగే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగుంది. ఎప్పుడు మామూలు దోశ తిని పోయినప్పుడు ఇది వెరైటీగా ఉంటుంది. దీని చట్నీ టమాటా చట్నీ సూపర్ కాంబినేషన్ అండి. పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు చాలా లైక్ చేస్తారు. ఇది మీరు చట్నీకి రెడీ చేసుకుని ఒక బౌల్లో తీసుకుని వేసుకోవాలి. తర్వాత పెనం కలిసి దాని మీద మొదటిసారి ఆయిల్ ఇచ్చేసి స్ప్రెడ్ చేసుకుని వేసుకుని తర్వాత దోసపిండి మామూలుగా రవ్వ దోశకి ఎలా అయితే వేస్తామో స్ప్రెడ్ చేసి వేయాలండి. అదమకూడదు. తర్వాత రెండో దోశ వేసినప్పుడు ఇంకా ఆయిల్ కూడా అక్కర్లేదండి. ఇది చాలా ఆయిల్ అస్సలు పడుతుంది. మామూలు నాన్ స్టిక్ ప్యాన్లో అయితే అప్పుడు మామూలుగా వేసుకోవచ్చు. ఇది నేను వేసిన మామూలు ప్యాన్ కొద్దిగా ఆయిల్ అప్లై చేశాను. మీరు ఇది వేసి ఎలా ఉందనేది ట్రై చేయండి. స్మూత్గా మెత్తగా బాగుంటాయండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అరగలేదని కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే బియ్యం పిండే కాబట్టి, బియ్యంతో చేసిన దోశలు కాబట్టి, బియ్యం పిండి దోశలు కాబట్టి చాలా చాలా బాగుంటాయి. హెల్త్ ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తొందరగా అయిపోయే రెసిపీ. పెద్దల నుంచి చిన్నవాళ్ళ వరకు చాలా లైక్ చేస్తారు. ఇది వచ్చేసరికి దోశలు రెడీ చేసుకుని దాంట్లోకి మనం చట్నీ నేను రెడీ చేసిన చట్నీ వేసాను చేసి సర్వ్ చేసుకోండి. ఇది చాలా చాలా బాగుంటుంది. ఈవినింగ్ డిన్నర్ టైంలో కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా ట్రై చేయమని చెప్పండి. అలా కామెంట్ చేయండి. మీరు వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్స్ వల్ల నేను ఇంకా మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది పిల్లలు అయితే చాలా చాలా లైక్ చేస్తారు. పెద్దవాళ్ళు కూడా చాలా లైక్ చేస్తారు. ఎందుకంటే ఎలాంటి హాని ఉండదు. నూనె ఆయిల్ లెస్ ఆయిల్ కాబట్టి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల ఇంకా మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన వాడు అవుతారు. మీరు చాలామంది చూస్తున్నారు. అలాగే పెద్దవాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం అయితే మీరు పిల్లల చేత సబ్స్క్రైబ్ చేయమని మీరు చేయమని చెప్పండి. వాళ్ళు చేస్తారు. ఇది ఎలా ఉన్నదని కామెంట్ చేసి నాకు మరిన్ని వీడియోలు పెట్టడానికి అవకాశం అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.